హాయ్ అందరికీ. ఇవాళ నా వీడియో వచ్చేసి నా చిట్టి కన్నయ్య అన్నప్రాసన వీడియో అనమాట. సో న్యూ మామ్స్ అందరికీ ఫస్ట్ టైం ఎవరైతే వాళ్ళ కిడ్కి ఫస్ట్ బేబీకి అన్నప్రాసన చేస్తారో స్టార్టింగ్ ఎవరికి ఏమీ తెలియదు కదా. నేను సింపుల్గా మన బడ్జెట్లో అండ్ చూడడానికి మంచిగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఇది అన్నప్రాసన వీడియో కాబట్టి ఓన్లీ అన్నప్రాసన టిప్సే చెప్తాను, ఓకేనా. మా బాబుకి మేము విజయవాడలో కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర పాత శివాలయంలో అన్నప్రాసన చేశాము. సో ట్రెడిషనల్గా గుళ్ళో అన్నప్రాసన చేశామన్నమాట. గుళ్ళో అన్నప్రాసన చేసిన తర్వాత భోజనాలు అనేది ఇంటి దగ్గర పెట్టుకున్నాము. సో ఇంట్లో డెకరేషన్ అంతా చేయించుకున్నాము. టెంపుల్లో ఏంటంటే ఏవైతే అత్యవసరమో కావాల్సినవి అంటే పొంగల్ గిన్నె, ఇంకా బాబు పట్టుకుంటాడు కదా అవి బుక్కు పెన్ను అవి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చామన్నమాట. ఇంటి దగ్గర కూడా మళ్ళీ బాబు చేత సరదాగా ఉంటుందని పట్టించుకునే వీడియో అనేది మేము చేశాము. అది కూడా ఇందులో ఉంటుంది, కంప్లీట్గా చూడండి. ఫస్ట్ మన పిల్లల్ని అన్నప్రాసన రోజు బాగా నిద్రపుచ్చాలి, మంచిగా ఫీడింగ్ ఇవ్వండి. అండ్ ఫుడ్ కూడా 6 months అంటే ఆల్రెడీ సెర్లాక్ అయితే స్టార్ట్ చేసి ఉంటాం కదా. సో అది కూడా పెట్టి పడుకోబెడితే వాళ్ళు కడుపు నిండా తిని బచ్చుంటే చాలా ఫ్రెష్గా ఉంటారు, క్రాంకీగా అయితే ఏడవరు. నెక్స్ట్ డ్రెస్సింగ్ ఎప్పుడైనా సరే అరే ఫంక్షన్ చేసుకుంటున్నాం కదా గ్రాండ్గా వేయాలని ఆలోచిస్తే వాళ్ళకి గుచ్చుకుంటుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది, క్రాంకీగా ఏడుస్తారు. అందుకని నేనేం చేశానంటే కాటన్ సెట్ అనేది తీసుకున్నా. చూడడానికి ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ వాడికి సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో ఆ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కాబట్టి నాకు టెంపుల్లో పెద్దగా ఎక్కువ అయితే ఏం సతాయించలేదు, కాకపోతే కొత్త వాళ్ళు ఎత్తుకున్నప్పుడు మాత్రం కొంచెం క్రాంకీ అయ్యాడు అంతే. తర్వాత ఇంటి దగ్గర వచ్చేసి నేను బ్యాక్ డ్రాప్ వైట్ పెట్టించుకున్నాను, మధ్యలో జస్ట్ ధన్వీన్ అని పేరు వేయించుకున్నాను అనమాట. చుట్టూ సర్కిల్గా ఫ్లవర్స్తో డెకరేషన్ చేయించుకున్నాను. అది సింపుల్ అండ్ చూడడానికి చాలా ఎలిగెంట్గా ఉంది. సో డెకరేషన్ పార్ట్ వరకు అయితే నేను బయట వాళ్ళకి ఇచ్చాను. అండ్ బాబుని బోర్లా పడుకోబెట్టి ఐటమ్స్ పట్టుకోమని చెప్తాం కదా, ఆ ఐటమ్స్ అన్నీ డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఒక్కొక్కటి థీమ్లా తీసుకొని దానికి ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద మార్కర్తో రాశాను. అలా రాస్తే చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఏది దేనికోసం, ఇప్పుడు గోల్డ్ పెడతాం కదా, ఆ గోల్డ్ అంటే దేనికోసం, ఫుడ్ పెడతాం, ఫుడ్ దేనికి అని చిన్న డిస్క్రిప్షన్ లాగా కింద ఒక చిన్న కార్డ్స్ లాగా చేసి పెట్టాను. అదే మంచిగా హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది డెకరేషన్ అన్నమాట. సో గుళ్ళు అన్నప్రాసన చేసిన తర్వాత ఇంకా బాబుని తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఇంకా వీడియో వాళ్ళు దేవుడికి దండం పెట్టుకోండి, ఇంకా ఫోటో స్టిల్స్ అవన్నీ వీళ్ళు మా అక్క మా బావగారు స్టిల్స్ అంతా తీసుకుంటూ ఉన్నారనమాట. ఈలోపు నేనేం చేశానంటే నేను చెప్పాను కదా కార్డ్స్ అని, సో అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. నేను నా డెలివరీ అయిన తర్వాత సెల్ఫ్ కేర్ తీసుకోవడం చాలా తగ్గిపోవడం కాదు, అసలు నేను తీసుకోలేదు. నా కంప్లీట్ టైం అంతా నేను బాబుని చూసుకోవడంలోనే పెట్టానన్నమాట. అన్నప్రాసనకి సింపుల్గా లెహంగా వేసేసుకున్నాను. శారీ అయితే నేను క్యారీ చేయలేనని చెప్పి ఆ లెహంగా అనేది వేసేసుకున్నా. సో నాకు అటు ఇటు తిరగడానికి ఈజీగా ఉంది, నా పనులు కూడా నేను ఈజీగా చేసుకోగలిగాను అనమాట. మా బాబు సెకండ్ డ్రెస్ వచ్చేసి నాకైతే చాలా క్యూట్గా అనిపించాడు సెకండ్ డ్రెస్లో. అది కూడా షేర్వానీలా తీసుకున్నాను, లోపల కాటన్ లైనింగ్ ఉండేలా తీసుకున్నాను అనమాట. సో అదైతే చాలా మెత్తగా ఉంది. వాడు ఆ డ్రెస్లో కూడా కంఫర్టబుల్గా ఉన్నాడు. అందరూ ఎత్తుకొని ఫొటోస్ తీసుకుంటున్నా కానీ పెద్దగా వాడైతే పట్టించుకోలేదు. బాబుకి చేతులకు వచ్చేసి నేను ఒక దిష్టి గాజు అండ్ మురుకులు వేశాను. చాలు పిల్లలకి, అంతకుమించి ఎక్కువగా హెవీగా నేనేం పెట్టలేదు. వీడు మా అన్నయ్య వాళ్ళ బాబు, మా పుట్టోడు. ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరూ మళ్ళీ బాబు నిద్రకు వచ్చేస్తాడు కదా అని చెప్పి అందరూ ఎత్తుకొని ఫొటోస్ వీడియోస్ అనేది తీసుకున్నాం అనమాట. మేము కూడా ఫస్ట్ స్టిల్స్ అయితే తీసుకుందాం, వాడు బాగా యాక్టివ్గా ఉన్నాడు కదా మేల్కొని అని చెప్పి ఫస్ట్ స్టిల్స్ అయితే ఇచ్చేసాము. బాబుకి షేర్వానీ వేసాను, చెప్పాను అది కూడా సాఫ్ట్ క్లాత్ అండ్ ఒక చిన్న చైన్ వేసాను. బొట్టు అందరిలాగే రౌండ్గా పెడితే ఇంట్లో కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి నేను యూ షేప్ బొట్టు పెట్టాను. అలా పెడితే పిల్లలు చాలా క్యూట్గా ఉంటారు, ఫొటోస్లో కూడా బాగా పడతారు. సో యూ షేప్ బొట్టు ట్రై చేయండి. ఇంకోటి యూ షేప్ బొట్టు పిల్లలు ఖచ్చితంగా పెట్టించుకోరు, కానీ నిద్రపోయే పిల్లలకి బొట్టు పెట్టకూడదని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అందుకని నేను ఏం చేశానంటే ఒక చిన్న సన్నది ఐరన్ది తీగలా ఉంటుంది కదా, దాన్ని యూ షేప్ లాగా షేప్ చేసి దానికి కాటుకు రాసి జస్ట్ ఇలా ప్రెస్ చేశాను. సో ఆ ప్రింట్ లాగా పడిపోయింది. ఆ తర్వాత పౌడర్ అయితే అద్దాను, ఇంకా అది పోదు కదా, ఫంక్షన్ అంతా అసలు చెడిపోకుండా చాలా నీట్గా ఉంది. చూస్తున్నారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో. అది సైడ్కి మాత్రం దిష్టి చుక్క పెట్టాను, కంపల్సరీ అన్నారు, నువ్వు అలా స్టైల్గా పెట్టుకొని వదిలేద్దని అరిచారు. అందుకని సైడ్కి పెట్టాను, ఇంకా బుగ్గకు పెట్టలేదు. ఎందుకంటే చాలా మంచిగా పడతారులే ఫొటోస్ వీడియోస్లో. చూడండి క్యూట్గా నవ్వుతా ఎంత మంచిగా ఉన్నాడో మా బుడ్డోడైతే.
ఇంకా అలా ఫంక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వస్తుందన్నమాట అసలుది. ఇదే నేను చేసింది. గిటార్ ఒకటి పెట్టి మ్యూజిషియన్ అని, సోల్జర్ బొమ్మ ఒకటి కొనుక్కొని వచ్చి సోల్జర్ అని రాశాను. నెక్స్ట్ స్టెథోస్కోప్ పెట్టి డాక్టర్ అని రాశాను. కారు చేశారు కదా, అది ఐఏఎస్ అని పెట్టాను. నా హారం ఒకటి పెట్టి స్టే బోల్డ్ అని రాశాను. అట్లా ఫుడ్ దగ్గర అది అలా అన్నీ పెట్టాను అనమాట. ఇంకా ఏరోప్లేన్ బొమ్మ కింద పైలట్ అని చెప్పి అలా, అంటే ఆక్యుపేషన్కి సంబంధించిన బొమ్మలన్నీ తీసుకొచ్చి నేను పెట్టాను. బుక్ నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని చెప్పి అలా అన్నీ రాశాను అనమాట. ఇంకా నేనైతే సూపర్ మ్యాన్ బొమ్మ పెట్టి సూపర్ హీరో అని కూడా పెట్టాను. ఇది సూపర్ హీరో అవుతాడేమో అని చెప్పి. బట్ వాడైతే ఫస్ట్ బుక్ పట్టుకున్నాడు, ఫుడ్, తర్వాత మనీ అండ్ గోల్డ్ ఎట్ టైం పట్టుకున్నాడు అనుకుంటా ఇవైతే. అండ్ ప్రతి పిల్లలు కూడా ఇదే పట్టుకునేలాగా అవే ముందైతే ఉంచుతాం మనం. అది తర్వాత స్వీట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్, అవన్నీ దాని మీద ట్రాన్స్పరెంట్ కవర్ పెట్టి పైన గిఫ్ట్ ఫ్లేవర్ అనేది పెట్టాను. సో చూడడానికి బాగా అనిపించింది అది కూడా. ఇంకా బాబుని బోర్డ్లో పడుకోబెట్టినప్పుడు కింద మ్యాట్ వేసి దాని మీద క్లాత్ వేస్తే ఆ క్లాత్ అనేది అటు ఇటు షిఫ్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆ క్లాత్ కూడా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకున్నాను నేను. సో వాడిని పడుకోబెట్టినప్పుడు కూడా వాడు అంత డిస్కంఫర్ట్గా అయితే ఏం ఫీల్ అవ్వలేదు. చాలా కష్టపడుతున్నాడు ముందుకు రావాలని, కానీ అస్సలు రాలేకపోయాడు. అప్పటికి లైటింగ్ వచ్చే టాయ్స్ కూడా పెట్టాము. నాకు తెలిసి ఒక 1 ఇంచ్ ముందుకు వచ్చాడేమో అంతే. ఇంకా వాడు అందుకునేలా కొద్దిగా దగ్గరగా పెట్టామన్నమాట. అది చూడండి, ఆ బొమ్మ వస్తుందని దాన్నే చూస్తున్నాడు. అట్లాంటివి పెట్టాము. తర్వాత నేను నెక్స్ట్ డ్రెస్ కూడా సేమ్ టోటల్ నైలింగ్ ఉండే డ్రెస్ తీసుకున్నాను. అలా తీసుకుంటేనే పిల్లలు ఏడవకుండా ఉంటారు. బెనారస్వి కూడా తీసుకునేటప్పుడు కొంతమంది డైరెక్ట్గా వేస్తారు. లైనింగ్ లేని అసలు కొనకండి, కాటన్ లైనింగ్ ఉన్నవే కొనండి. ఎందుకంటే పిల్లల స్కిన్కి కాటన్ ది బెస్ట్ అని చెప్తాను నేను. ఓకేనా? సో ప్రిఫర్ కాటన్ ఫర్ కిడ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను బాబుని కృష్ణుడిలా రెడీ చేద్దాము అని చెప్పి, ఇది మా బాబు క్రాడిల్ అనమాట. ఇందులో కూడా సాఫ్ట్ క్లాత్ పెట్టాను, వాడు క్రాంకీగా ఉండకుండా ఉండడం కోసం. ఇదిగో ఇలా కృష్ణుడిలాగా రెడీ చేశాను బాబుని. మనం కృష్ణాష్టమి రోజే కాదు, ఇలా ఫంక్షన్స్ అప్పుడు కూడా రెడీ చేస్తే ఎలాగో ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, వీడియో కూడా వస్తుంది. చెప్పానుగా దీనికి కాటన్ లైనింగ్ రాలేదు ఈ ప్యాంట్కి. వాడు క్రాంకీ అయిపోయాడు ఆల్రెడీ. ఇంకా ఎప్పుడెప్పుడు తీసేస్తామని ఏడుస్తున్నాడు. జస్ట్ ఒక 2-3 క్లిప్స్ తీసేసుకొని మేము వెంటనే ఇంకా బాబుకు డ్రెస్ అయితే చేంజ్ చేసేసాము. ఇలా అయితే కృష్ణులాగా రెడీ చేశాను. ఆ వంకీలు అవన్నీ పెట్టేసరికి బాబుకి అస్సలు నచ్చలేదు. కానీ నేను లైఫ్ టైం మెమరీ కదా, ఒక్క ఫోటో అన్నా బాగా వచ్చిందని పోస్ట్ చేశాను. కానీ తర్వాత చేయకుండా ఉండాల్సిందే అని అనిపించింది. మొత్తానికి యాక్సెప్ట్ చేశాడు. మా అమ్మ తీయదు, ఈమెకు ఫోటోలు ఇవ్వాలని చెప్పి వాడైతే ఏడవకుండా పోజులు ఇచ్చేస్తున్నాడు గుడిగాడు. నేనేమో వాడు నవ్వుతున్నాడని చెప్పి అది సరి చేయండి ఇది సరి చేయండి అని చేస్తూ ఉన్నా, వాడు మధ్యలో విసుకొచ్చి కదులుతూ ఉన్నాడు. ఇంకెందుకులే అని చెప్పి నవ్వించడానికి ట్రై చేస్తున్నా. ఇంకా తీసే అన్నట్టు లుక్ ఇస్తున్నాడు మా బుడ్డోడు. ఇంకా నాకు మా సిస్టర్ కూడా చాలా బాగా హెల్ప్ చేసింది ఫొటోస్ అండ్ వీడియోస్కి. ఇన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత నాకు ఇంకా ఇంకో డ్రెస్ వేయాలనిపించి వేసాను. ఇది మొత్తం కంప్లీట్ సాఫ్ట్ మెటీరియల్, లోపల సేమ్ కాటన్ లైనింగ్ అయితే వచ్చింది. అది వేస్తే చూసాక ఎంత కంఫర్ట్గా పడుకున్నాడు. అలా మా అన్నప్రాసన చాలా హ్యాపీగా ఫినిష్ అయిందనమాట. ఉయ్యాల్లో అలా ఊపుతూ ఉంటే కాసేపు ఆడుకొని కొన్ని ఫోటోలకి పోతిచ్చి మా పుట్టోడు బజ్జున్నాడు. సో అన్నప్రాసన అప్పుడు పిల్లలకి మంచిగా ఫుడ్ పెట్టండి, మంచిగా నిద్రపుచ్చండి. తర్వాత ఫంక్షన్ అంతా యాక్టివ్గా ఉంటారు. అండ్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కాటన్ లైనింగ్ ఉండే డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోండి. పిల్లలకి గుచ్చుకునే డ్రెస్సులు వేయకండి, అప్పుడు ఫంక్షన్ సక్సెస్ అవుతుంది. హోప్ నా వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. మా బుజ్జోడు కూడా బాయ్ చెప్తున్నాడు. బాయ్.